తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అయితే ఒక క్వశ్చన్ దాచిపెట్టుకున్నాను. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరో ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నారు. ఆయనకి మీకు ఎవ్వరికీ తెలియని, అది స్నేహం అనాలో అసోసియేషన్ అనాలో అనుబంధం అనాలో తెలియదు, కానీ సినిమా సంబంధం లేకుండా మీ ఇద్దరి మధ్య ఆ జర్నీ ఉంటుందంట. చాలా తక్కువ మందికి తెలుసు. ఒక బిగ్ హీరోనా? బిగ్ ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ రామ్ చరణ్ గారితో చరణ్ బాబా. అవును, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలుస్తున్నారంట మీరు. అంటే నేను సినిమా చూపిస్తామా అయిపోగానే రావు రమేష్ గారు ఫోన్ చేసి, త్రినాథ్ గారు అర్జెంటుగా పలానా ప్లేస్లో ఉందాం రండి. ఎందుకు సార్? చాలా అర్జెంట్, మీరు రావాలి అని అంటే వెళ్ళగానే ప్లేస్ చెప్పారా? ప్లేస్ చెప్పారు. ఇది ఇల్లు అని చెప్పారు. ఇల్లు కాదు, మా షూటింగ్ స్పాట్ ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో. ఓకే. అక్కడికి వెళ్ళగానే అక్కడ రామ్ చరణ్ గారు షూటింగ్ అవుతుంది అనమాట. షూటింగ్ ఇదేంటి షూటింగ్ దగ్గర రమ్మన్నారు, ఆయన ఈ సినిమాలో చేస్తున్నారేమో, అందరూ రమ్మన్నారేమో. నేను వెళ్ళినప్పటి నుంచి నాకు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోయింది అక్కడ. ఓకే. ఇదేంటి అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, క్యారవాన్లో కూర్చోబెడుతున్నారు, టీ కాఫీ ఏం తాగుతారు సార్ అని అంటున్నారు. ఇంకా సడన్గా డోర్ తీయగానే డోర్ తీసుకొని చరణ్ బాబు నాకు నచ్చి హీరో అని చెప్పి ఇలా పట్టుకొని నన్ను ఇలా లేపి చూసి, అసలు ఆయన ఎంత ఎక్సైటెడ్ అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా సినిమా, అసలు ఏంటది ఆ సినిమా ఏంటి, అది ఇదని ఇంకా మామూలు లేదు. అడావిడి చేస్తారు ఆయన. అదేంటో ఆయన సినిమా హిట్ కొట్టినంత అడావిడి చేస్తారు ఆయన కదండి. అని నేను షాక్. ఒక్కసారి చుక్కుమంది ఒకసారి నాకు. అప్పటి నుంచి ఆయన మంచి ఒపీనియన్ బాగా. అంటే చెప్పాను కదా, మరలా ఆయనకు కూడా మర్చిపోయాను కథ చేద్దాము అది ఇదని. దిల్రాజు గారి ఆఫీస్లో చాలా వర్క్ చేసాం, కానీ మరి నాకు నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ రావాలి. నేను రాసే కథ చేస్తే కొట్టాలి అన్న కాన్ఫిడెన్స్ వస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను. అది ప్రాబ్లం. నా క్వశ్చన్ కూడా ఇందాక నేను సరిగ్గా ఫ్రేమ్ చేయగలిగానో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా రామ్ చరణ్ గారు చాలా ఇంట్రోవర్ట్. ఆయన ఎవరి దగ్గర ఎక్కువ ఓపెన్ అవ్వరు, కానీ మీ విషయంలో మాత్రం మీలాగా మాట్లాడాలి, మీలాగా ఉండాలి, చాలా నచ్చిన వ్యక్తి మీరు ఆయనకి అని చెప్పారు. ఆ ప్రాజెక్టు జరుగుంటే బాగుండేది. ఏంటి ఓపెన్గా ఉంటే ఆయనకి ఇష్టం అండి. అని ఏమి ఊరికినే బయట కోటిలో కూడా ఇవన్నీ ఇష్టం ఉండవు ఆయనకి. ఏదున్నా ఓపెన్గా చెప్పేసుకోవాలి, ఓపెన్గా ఉండాలి. అలాంటి పర్సన్స్ అంటే ఇష్టం ఆయనకి బాగా. సార్ ఇప్పటికైనా కలిసారా చిరంజీవి గారిని? ఇప్పటికీ చిరంజీవి గారిని కల్లా. నాకు ఇది విచిత్రంగా ఉంది సార్. నాకు అవకాశం రాలేదు ఆయన కలిసే అవకాశం రాకపోవడం ఏంటి సార్? అసలు మామూలుగా చిన్న ఆర్టిస్టులు ఒక చిన్న రోలు బాగా చేస్తే ఆయన ఇంటికి పిలుచుకొని మాట్లాడతారు. అవునవును. త్రినాథరావు నక్కిన ఎన్ని హిట్లు, ఎన్ని మాసు హిట్లు, ఒక నిర్మాత అయ్యారు. ఈ రోజుకి మీకు చిరంజీవి గారిని కలిసే అవకాశం రాలేదంటే నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే అవకాశం రాలేదు, నిజంగానే అవకాశం రాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు నా మీద ఈయన ఇలా చేస్తాడు అన్నది ఆయనకి మైండ్లో ఉంది. మీ పేరు ఖచ్చితంగా ఇందాక వెళ్ళి ఉంటుంది కదా? ఉంది. అది తెలుసు నాకు. మధ్యలో ఉన్నవాళ్ళు నా గురించి మాట్లాడేటప్పుడు వచ్చే ప్రస్తావనలు అన్నీ నాకు తెలుసు. ధమాకా కథ కూడా ఫస్ట్, ధమాకా కాదు మజాకా కథ కూడా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అన్నాక కూడా ఆయన ఓకే అన్నారంట. అవును, మీరు డైరెక్షన్ అన్నాక కూడా. అవునవును. కాకపోతే ఆయనకు ఒకటి ఉంది, త్రినాథరావు అంటే ఇలాంటి సినిమా ఆయనతో చేయాలని ఆయనకు ఒక క్లారిటీ ఉంది సార్. నేనేంటంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉందో అంత క్లారిటీ స్క్రిప్ట్తోనే ఆయన దగ్గరికి వెళ్ళాలి కలిస్తే అన్నది నా కాన్సెప్ట్. ఈ ఫోటోలు ఇవన్నీ వద్దు, ఎవరో మీడియేటర్లు మధ్యలో చెప్పడాలు ఏం లేవు. డైరెక్ట్ ఆయనకి ఆ కథలు నేనే నెరేట్ చేయాలి కదా ఆయనకి అన్నది నా గోల్ సార్. అలా. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో ఏదన్నా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నాను సార్. సినిమా ఇండస్ట్రీలో ఒక కష్టాన్ని చూసి కుమిలి బాధపడిన సందర్భం నుంచి ఈరోజు ఈ జర్నీ దాకా ఆ ప్రయాణంలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోమంటే ఏ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు మీరు? కుమిలి బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఆ ఇన్సిడెంట్ చెప్తే అక్కడి నుంచి ఎలా రైజ్ అయ్యారు అనేది 10 మందికి ఉపయోగపడుద్ది ఆ ఇన్సిడెంట్ తెలిస్తే. నేను అంటే ఇది ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, చాలా సందర్భాలునే, కానీ ఒక సందర్భం ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ధమాకా అంత పెద్ద సక్సెస్ అయింది కదా సార్. సక్సెస్ అయ్యి
ఎవరు కనిపెట్టలేదు కానీ ఒక పెద్ద మనిషి ఇది కనిపెట్టి నన్ను అడిగాడు, అందుకే ఈ మధ్య అడిగాడు. అందుకని సక్సెస్ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నారు. ఆ రోజు కూడా నేను స్టేజ్ మీద గ్రాండ్గా చాలా బాగా మాట్లాడి అంతా చేసి చాలా హ్యాపీగా ఉన్నాను, అన్నీ చేశాను. నా స్పీచ్ అయిపోయి స్టేజ్ మీద దగ్గర నాకు కూర్చోడానికి ప్లేస్ లేదు. అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను చైర్ ఎక్కడైనా ఖాళీగా ఉందా అని ఎత్తుక్కుంటూ ఆ సెకండ్ లైన్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఒక మనిషికి ఎంత బాధ ఉంటుందండి అది. అది అవమానం కూడా కదా, చాలా బాధ కదా. అది నేను ఒక్కనే ఎవరు గమనించలేదు, ఫోన్లే ఇది నాతో ఉండిపోవాలని అనేసుకున్నా. కానీ ఒక పెద్ద మనిషి గమనించుడు. ఆయన రీసెంట్గా మొన్న ఎప్పుడు కలిసినప్పుడు, త్రినాథ్ ఒక ఎమోషన్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు అని అడిగారు. ఏ ఎమోషన్ సార్ అని నేను అనుకున్నాను, మా పాప పాలు ఏదో చెప్తారులో ఉంది ఇవన్నీ అని అనుకున్నా. ఇది చెప్పాడు ఆయన. అమ్మ అంటే ఈయన గమనించండి, ఇలా చాలామంది గమనించి ఉంటారు ఇది అని అనుకున్నాను. సో అది కొంచెం నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను. బట్ అక్కడ నుంచి మళ్ళీ మీ జర్నీ మీ ప్రయాణం ఇంకా అంతే. ఆ టైంలోనే వదిలేస్తాను ఏదైనా సరే, వదిలేస్తాను. సూపర్ సార్. నాకు మీలో నచ్చేది ఇదే సార్, ఇండస్ట్రీకి ఎలా వచ్చారో అలాగే ఉన్నారు. కష్టాలు వచ్చినాయి, పడ్డారు, మళ్ళీ లేచారు, హిట్లు ఇచ్చారు. హిట్లు ఇచ్చిన 4-5 హిట్లు ఉన్న డైరెక్టర్కి హీరోలు డేట్లు ఇవ్వకపోవడం అనేది, లేకుంటే త్వరగా సినిమాలు రాకపోవడం అనేది అసలు జరగదు యాక్చువల్గా. ఎందుకో మీ విషయంలో కొంతవరకు అయితే జరుగుతుంది, దాన్ని పట్టించుకోరు. నిర్మాతగా మారారు, డైరెక్టర్గా మళ్ళీ మీకు తోచిన ప్రాజెక్టులు మీరు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ దేనివల్ల మీరు డివేట్ అవ్వడం లేదు, మీరు మారడం లేదు. త్రినాథరావు నక్కిన డే 1 ఎలా ఉన్నాడో వ్యక్తిగా అలాగే ఈ రోజుకి ఉన్నారు. మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటున్నారు, మీ సినిమాలు మీరు చేసుకుంటున్నారు. ఒక మనిషి జర్నీలో సక్సెస్ అంటే ఇదే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. హ్యాపీగా ఉన్నాను సార్, ఎందుకంటే నా వరల్డ్లో నేను బతుకుతున్నాను. కరెక్ట్ కూడా అంతే. సో ఫైనల్గా సార్, అనకాపల్లి సక్సెస్ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు సినిమా? అనకాపల్లి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బేసికల్గా ట్రైలర్ చూసి అన్నీ చూసి అందరూ ఇది యాక్షన్ ఎక్కువ ఉంది, ఇలా ఇంకోటి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. కానీ నేను అందరికీ చెప్పే స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్. సో రేపొద్దున మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పే ఫస్ట్ వర్డ్ ఏంటంటే, సినిమాలో ఫ్యామిలీ డ్రామా అదిరిపోయింది అంటారు సార్. అదే హైలైట్ సినిమాకి. సో ఇంకోటి, మేము వేసుకొచ్చిన తర్వాత మీ అన్ని కమర్షియల్ ఫార్మేట్లు ఇలా అయిపోయి అది లేవు అని అంటున్నారు కదా, మళ్ళీ అలా కోరుకునే ఆడియన్స్కి కూడా మళ్ళీ అనకాపల్లి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అనకాపల్లి అన్న సినిమా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుద్దని నమ్మకం ఉంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, మంచి ప్రాజెక్టుతో వస్తున్నారు, ట్రైలర్ టీజర్ అంతా అదిరిపోయిన సాంగ్స్, కానీ మాకు కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. డైరెక్షన్ చేయలేదన్నా? కాదు. సో మీరు ముందే చెప్పారు కదా, ఈ ప్రాజెక్ట్స్ అలా చేద్దామని ప్లానింగ్తో వచ్చింది. రిలీజ్ డేట్ గురించి నాకు క్వశ్చన్. ఓకే, మన సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు ఉన్నాయి, అవి కూడా అంతో కొంత బజ్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బజ్ ఉన్న సినిమాలు. ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అవసరమా? ఇది ప్లానింగా లేకుంటే అలా కుదిరిందా? అంటే యాక్చువల్గా మేము డేట్ అనుకునేటప్పటికి లేవు సార్. ఈ డేట్ ఏదో ఫ్రీగా ఉంది, బాగుంది అనుకొని ఫిక్స్ అయిపోయి చేసిన తర్వాత ఒకటి జాయిన్ అయిపోయి మా ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్ళాలో అర్థం కాలేదు. కొరియన్ కనకరాజు ఉంది, దాంతోపాటు జేజీకినో సంథింగ్ మన డైరెక్టర్ గారు చనిపోయారు. వారు సినిమా తీసి మన నాగార్జున గారితో ఒక సినిమా తీశారు వారు, కేడి. అచ్చా, కేడి డైరెక్టర్ సినిమా. సో ఆ సినిమా వస్తుంది. కేడి డైరెక్టర్ కిరణ్ గారు కదండి ఆయన పేరు? కిరణ్ కాదు, ఏదో పేరు, వారు చనిపోయారు. ఆ సినిమా తీసి చనిపోయారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. దాంతో పాటు మన లోకేష్ కనకరాజు హీరోగా చేసిన సినిమా రిలీజ్ అవుతుంది. అవన్నీ వచ్చాయి సార్ తర్వాత, మేము అనౌన్స్ చేసినప్పుడు లేవు. సో టెన్షన్ గా లేదా ఓపెనింగ్స్ విషయం? లేదు సార్, లేదు. సినిమా చూసాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా నాయుడు నేను ఇద్దరం కలిసి చూసాం. ఇంకా మళ్ళీ మారుద్దామా అని అనుకున్నాం, కానీ నాకన్నా ఎక్కువ మా నాయుడు గారు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన మామూలు కాన్ఫిడెంట్గా లేడు సినిమా మీద. సో సరే అంటే పోటీ ఇస్తున్నాం అది నేను అనట్లేదు, కానీ మా సినిమా మీద మాకు నమ్మకం ఉందని రిలీజ్ చేస్తున్నాం. సూపర్. అయితే నేను ఇంకో సినిమా గురించి మాట్లాడాలి. మీ నెక్స్ట్ ప్రాజెక్టు నేను రెడీ. నేను ఒకసారి హరీష్ గారికి
స్టోరీ నేరేషన్కి వెళ్ళాను, అంటే నేను ఇవ్వలేదు కానీ వేరే వ్యక్తి నేరేషన్ ఇస్తున్నారు. ఓ దాంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది. వెరీ గుడ్. సో అందుకని ఆయనతో పాటు వెళ్ళాను. సో వాళ్ళ హౌస్కే వెళ్ళాము. సో హరీష్ గారిది చాలా లగ్జరీ లైఫ్. ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో రొటేట్ అయ్యే అమౌంట్ అంతా కూడా ఆయన ఆస్తితో సమానం కూడా కాలేదు. అంత లగ్జరీ పర్సన్, అంత కోటీశ్వరుడు ఆయన. బట్ సినిమా అంటే పిచ్చి ఆయనకి. అవును. హీరో అంటే ఒక సక్సెస్ కొట్టాలి, ఒక మంచి సినిమా చేయాలి, అంత పిచ్చి ఆయనకి. సో హరీష్ గారితో మీ ప్రయాణం ఎలా ఉంది? సో హరీష్ గారి గురించి ఏం చెప్తారు? హరీష్ గారు మీరు అన్నట్టు అన్నీ కరెక్టే. బట్ ఆయనకి ఫిల్మ్ అంటే ప్యాషన్ అండి చాలా. అంటే ఏదైనా అంతే కదా, అదేదో అంటారు సరైన శిల్పి చేతిలో పెడితేనే రాయి శిల్పం అవుద్దన్నట్టు. సో చెప్పాను కదా సార్, డబ్బు ఉంటే సైడ్ అంతా కోటరీ రకరకాల మనం ఏదో అయిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్ పర్సన్ దొరికినప్పుడు పర్ఫెక్ట్ దానికి షేప్ వచ్చేస్తుంది సార్. సో నేను రెడీ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు ప్రీవియస్ హరీష్ వేరు, ఇప్పుడు హరీష్ వేరు అని. ఏదన్నా డార్క్ కామెడీ టచ్ ఉందా దాంట్లో? డార్క్ కామెడీ ఏం లేదు. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ నాట్ డార్క్ కామెడీ ఫిల్మ్. ఫుల్ ఫిల్మ్ అంతా నవ్వుతూనే ఉంటాం. లాస్ట్లో చిన్న ఎమోషన్, ఓ చిన్న సోషల్ కాజ్ ఒకటి మిక్స్ అయి ఉంటుంది సార్. సో అనకాపల్లి సక్సెస్ కోసం ఈగర్గా మేము వెయిట్ చేస్తున్నాం. సో ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంది. సో ఆల్ ద బెస్ట్ సార్ ఆ విషయంలో. అండ్ నేను రెడీ మాత్రం హరీష్ గారి కోసమైనా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. పూర్తిగా మీ చేతుల్లో ఉంది ఆ బాధ్యత. ఎందుకంటే సినిమాని పూర్తిగా ప్రేమించే మనిషి ఆయన. సో మీకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. సో మీలాంటి ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాము.